అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఈరోజు ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టబోతున్నామండి. ద నేమ్ ఆఫ్ ద సిరీస్ ఇస్ గోయింగ్ టు బి ద 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. ఈ యొక్క శీర్ష యొక్క పేరు దేవుని యొక్క 7 ఆత్మలు అనే ఒక వర్తమానం ఉంటున్నది. Okay, the 7 spirits of God. దేవుని 7 ఆత్మలు. Remember, this is the year of knowing God. మరి దేవుని ఎరిగి ఉండేటువంటి సమయం And over the last several months, we've been learning various aspects of God and knowing God and how we must relate to God and how we must live this life for the glory of God. దేవుని గురించినటువంటి వివిధ అంశాల గురించి మనం నేర్చుకుంటూ దేవునితో ఎలా సంబంధమును కలిగి ఉండాలి, దేవునికి మహిమార్థంగా ఎలా జీవించాలనే అంశాల్లో మనం ఎంతో సమాచారం తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని నెలల నుంచి కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోవడం మొదలు పెట్టాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయడానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక బహుమానంగా వచ్చాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాము. సో ఈ రోజు కూడా దేవుని 7 ఆత్మల గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా లోతుగా తెలుసుకుంటున్నాం అనమాట. హల్లెలూయా, ఆమేన్. సో గో విత్ మీ టు ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 24. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, తెలుగులో చదివేసేయండి. లూకా సువార్త 24వ అధ్యాయం. సారీ లూకా సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. ఫస్ట్ లూకా సువార్త 3వ అధ్యాయము 21 ఇంకా 22 వచనాల్లో గమనించినట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఓకే, గమనించండి. లూకా సువార్త 3వ అధ్యాయంలో మనము ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి చూస్తున్నాం. జాన్ ద బ్యాప్టిస్ట్ అందరికీ అక్కడ సువార్త ప్రకటించేవాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించేవాడు. దాని తర్వాత ఎవరైతే నమ్మారో, ఎవరైతే విశ్వసించారో ఆయన చెప్పిన వాక్యం ప్రకారము వాళ్ళకి నీటి బాప్తిసం ఇచ్చేవాడు అనమాట. అలాగే ఒకరోజు యేసుక్రీస్తు స్వయంగా అక్కడికి వస్తాడు. యేసుక్రీస్తుకి కూడా ఆయన నీటి బాప్తిసం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది. అండ్ 22వ వచనంలో, అండ్ ద హోలీ స్పిరిట్ descended in bodily form like a dove upon him. సో యేసు క్రీస్తు మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద, తెలుగులో ఎలాగుంది, శరీర ఆకారముతో పావురము వలె వచ్చి పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ఆయన మీదకి దిగి వచ్చెను. ఓకే, సో ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్ హిమ్ లైక్ ఏ డవ్. సో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చాడు అని చూస్తున్నాం. 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయంలో ఈ బాప్తిసం అయిన తర్వాత 4వ అధ్యాయంలో ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత సాతాను ఆయన్ని శోధించడానికి వస్తుంది. 3 విషయాల్లో శోధిస్తుంది. శోధించిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ఆయన వాక్యాన్ని వాడి వాక్యము ద్వారా విజయం అనేది చూస్తాడనమాట. హీ ఈస్ టెంప్టెడ్ బట్ హీ నెవర్ ఫాల్స్ ఇన్ టు ద టెంప్టేషన్. బై ద పవర్ ఆఫ్ ద స్పోకెన్ వర్డ్ హీ ఓవర్కమ్స్ ద టెంప్టేషన్. ఆయన శోధింపబడిన శోధనలో పడక పలుకబడిన మాట ద్వారా ఆయన శోధనను జయించి ఉన్నాడు. 14వ వచనం చూడండి, 4వ అధ్యాయం 14వ వచనంలో, దెన్ జీసస్ రిటర్న్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ టు గ్యాలిలీ. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియకు తిరిగి వెళ్ళెను. ఎవరి బలంతో వెళ్ళాడంటే? ఆత్మ యొక్క బలము. అందరూ పరిశుద్ధాత్మ యొక్క బలము అనండి. పరిశుద్ధాత్మ యొక్క బలము. సో పరిశుద్ధాత్మ యొక్క బలముతో ఆయన గలిలీకి వచ్చాడంట. దాని తర్వాత 18వ వచనంలో చూస్తే ఇక్కడ ఐజియా నుంచి చదవడం మొదలు పెడతాడు. 18వ వచనంలో అంటాడు, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈజ్ అపాన్ మీ బికాజ్ హీ హాజ్ అనాయింటెడ్ మీ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది,
ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. సో గమనించండి, ఈ 3 సార్లు కూడా ఏం చూస్తున్నాం? 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం చూస్తున్నాము. తర్వాత 4వ అధ్యాయం 14వ వచనంలో గలిలీకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఆయన వెళ్ళడం చూస్తున్నాము. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సినగోగులో కూర్చొని చదవడం మొదలు పెడతాడు, యెషయా గ్రంథం నుంచి చదివినప్పుడు ఇక్కడ ఏమంటాడు? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈజ్ upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఓకే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చదువుతున్నాము, శక్తి గురించి చదువుతున్నాము, అభిషేకము గురించి కూడా చదువుతున్నాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా నువ్వు పరిశుద్ధాత్మని చూసినప్పుడు మనము అక్కడ శక్తిని చూస్తాము, అక్కడ అభిషేకాన్ని చూస్తాము. ఎక్కడైనా మనము దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు మనం అక్కడ పరిశుద్ధాత్మని చూస్తాము, అభిషేకాన్ని చూస్తాము. ఎక్కడైనా మనం అభిషేకముని చూసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మని చూస్తాము, దేవుని యొక్క శక్తిని చూస్తాము. అందరికి అర్థమవుతుంది కదండి? సో బైబిల్లో మనము దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడినా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినా, అభిషేకము గురించి మాట్లాడినా, ఒక్క విషయం గురించి మాట్లాడుతుంటే దగ్గరలోనే వేరే 2 విషయాలు కూడా దగ్గరలోనే కనిపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. Wherever you see the Holy Spirit, you will also see the power being manifested and the anointing beginning to do the work. Hallelujah. ఆమేన్. పరిశుద్ధాత్మను మీరు ఎక్కడ కనుగొన్నాను? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ బయలుపడట మీరు ఎక్కడ చూస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయానికి ఒకసారి వెళ్ళండి. ఓకే, యోహాను సువార్త మొదటి అధ్యాయం. సో యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో యేసుక్రీస్తు ఆయన పరిచర్య మొదలు పెట్టాడు, దాని ప్రకారంగా జీవించాడు అనేది మనం గుర్తించాం. ఓకే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఇక్కడ 29వ వచనం నుంచి చదవచ్చు, కానీ సమయం మనకు ఎక్కువ లేదు కాబట్టి 32వ వచనం నుంచి చదవండి ఒకసారి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఓకే, 33 కూడా చదవండి. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లు బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవేనని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, in verse 32 John says, I saw the Spirit descending upon him. Number 2, I saw the Spirit remaining upon him అంటున్నాడు. పరిశుద్ధాత్మ దిగి రావడం చూశాడు, పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచి ఉండడమును కూడా చూస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దిగి రావడం చూశారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా, అభిషేకము ద్వారా అనేక కార్యములు జరగడం చూశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద నిలిచి ఉండడం అనేది మనం చూడలేదన్నమాట. సో మొట్టమొదటిసారి యోహాను ఆయన పరిచర్య చేస్తున్నాడు, కానీ యోహాను పరిచర్య చేసేటప్పుడు ఆయనకు ఒక ఆజ్ఞ వచ్చింది. హీ హ్యాడ్ అ కమాండ్, దట్ ఈస్ ఏ రోజైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకు వస్తాడో, వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం కాదు, కానీ వెన్ ద హోలీ స్పిరిట్ రిమైన్స్ అపాన్ ద పర్సన్, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయనేది గుర్తుపెట్టుకోవాలన్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప కార్యం మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలంటే, ఇన్ని రోజులు నీతి బాప్తిసము యోహాను ఇచ్చాడు, కానీ ఇప్పుడు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నుంచి ఈయన పరిశుద్ధాత్మలో బాప్తిసము ఇస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే యోహాను యేసుక్రీస్తుని చూశాడో, యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉండడము చూశాడో, ఇప్పుడు నుంచి దేవుడు యేసుక్రీస్తు ద్వారా అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం ఇస్తాడు అనేది గుర్తించడం జరిగింది. ఓకే, verse 34, and I have seen and testified that this is the Son of God. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితినెను. సో గమనించండి, ఇక్కడ దీని తర్వాత యేసుక్రీస్తు యొక్క పరిచర్య మొదలైంది. అనేక విషయాలు చూస్తాము యేసుక్రీస్తు పరిచర్యలో. స్వస్థతలు చూస్తాము, గొప్ప బోధలు బోధించాడు, అనేక సార్లు అనేక మందికి సహాయం చేశాడు, స్వస్థత విడుదలయ్యింది ఆయన జీవితం ద్వారా. ఇవన్నీ చూస్తాం, కానీ ఈ వాగ్దానం ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. శిలువ మీద మరణించాడు, అందరి పాపములు తీసివేస్తాడు, మరణం నుంచి మళ్ళీ జయించి మళ్ళీ తిరిగి లేస్తాడు. ఇదంతా జరిగింది, కానీ ఇంకా పరిశుద్ధాత్మ దేవునిలో ఎవరు కూడా బాప్తిసం ఇంకా
పొందుకోవట్లేదు. సో యేసుక్రీస్తు లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో చెప్తాడు, యూ విల్ బి ఎండ్యూర్డ్ విత్ పవర్ ఆన్ హై, బట్ వెయిట్ అండ్ టారీ టిల్ యు ఆర్ ఎండ్యూర్డ్ విత్ పవర్. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినంత వరకు, శక్తి పొందుకున్నంత వరకు మీరు అక్కడ వేచి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత ఇన్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 4, సారీ యాక్ట్స్ చాప్టర్ 1, సారీ అపోస్తుల కార్యం 1వ అధ్యాయము ఇన్ వర్సెస్ 4 and 5, 4-5 వచనాల్లో, especially in verse 5, he says, John truly baptized with water, but you shall be baptized with the Holy Spirit not many days from now. చూడండి, యోహాను నీటిలో బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడు, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 1 verse 8 యాంప్లిఫైడ్ వర్షన్ లో చదువుతాను. బట్ యూ షల్ రిసీవ్ పవర్, అందరూ పవర్ అనండి. బట్ యూ షల్ రిసీవ్ పవర్. పవర్ కి ఇక్కడ కొద్దిగా డిస్క్రిప్షన్ ఇస్తాడు యాంప్లిఫైడ్ వర్షన్ లో. చూడండి, పవర్ అన్నదానికి ఎబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ మైట్. అక్కడ శక్తి అనే దానికి సామర్థ్యత, ప్రభావితము, బలము అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. So you shall receive ability, efficiency and might when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క సామర్థ్యతను, ఎంతో ప్రభావమును, బలమును మీరు పొందుకుంటూ ఉన్నారు. సో గమనించండి, యేసుక్రీస్తు మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అలాగే అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కూడా రావాలని కోరుకున్నాడు. ఎవరైతే క్రీస్తులో విశ్వసించారో, ఎవరైతే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందుకున్నారో, గుర్తించాల్సింది ఏంటంటే ఏ పరిశుద్ధాత్మ అయితే యేసుక్రీస్తు మీదకు దిగి వచ్చిందో అదే పరిశుద్ధాత్మ మన మీద కూడా ఉన్నది అనేది మనం గమనించాలి. హల్లెలూయా. ఓకే, సో గమనించండి. గో విత్ మీ టు రెవల్యూషన్స్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. రెవల్యూషన్స్ చాప్టర్ 1 and read verse 4 please. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయున్నది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. 5వ వచనము, నమ్మకమైన సాక్షియు. ఓకే, లేకపోతే అక్కడ కాపండి, లాస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చదవండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఎన్ని ఆత్మలు అండి? 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఇంగ్లీష్ లో ఎలాగుంటది? హూ గ్రేస్ టు యూ అండ్ పీస్ ఫ్రమ్ హిమ్ హూ ఈస్, హూ వాస్ అండ్ హూ ఈస్ టు కమ్, అండ్ ఫ్రమ్ ద 7 స్పిరిట్స్ ఫ్రమ్ who are before his throne. 7 spirits who are before his throne, and from Jesus Christ, the faithful witness, the firstborn from the dead, the ruler of the kings of the earth, to him who loved us and washed us from our sins in his own blood. Go with me to chapter 3 and verse 1 please. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. Here again the Bible says, these things says he who has the 7 spirits of God and the 7 stars. మరి ఇలాగు 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. Chapter 4 and verse 5. 4వ అధ్యాయం 5వ వచనము. The second or the verse says, and from the throne proceeded lightnings, thunderings and voices. 7 lamps of fire were burning before the throne, which are the 7 spirits of God. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. Chapter 5 and verse 6 please. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము. And I looked, and behold, in the midst of the throne and the 4 living creatures, and in the midst of the elders, stood the lamb as though it had been slain, having 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent out into all the earth. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. Okay, now over and over again we're seeing this, the 7 spirits of God. మరలా మనము దేవుని యొక్క 7 ఆత్మల్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. Now we understand who the Holy Spirit is. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మనం ఎరియున్నాము. We don't say Holy Spirits. పరిశుద్ధాత్మలు అని మనం చెప్పట్లేదు. But here it says the 7 spirits of God. ఇక్కడ మాత్రము దేవుని 7 ఆత్మలు అని చెప్తూ ఉన్నారు. Are you understanding that? అర్థమవుతుందండి? Now what I want to do is to at least begin the process of understanding what is the Bible talking about when it talks about the 7 spirits of God. దేవుని యొక్క 7 ఆత్మలను గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ యొక్క వివరణ ఏంటో మనం గమనిద్దాం. Now in Revelation chapter 1 and verse 4. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో. I'll read it from the Amplified.
యాంప్లిఫైడ్ వర్షన్ లో నేను చదువుతాను. The last part of this verse says this: from him who is, who was, and who is to come, and from the seven spirits, and it says the sevenfold Holy Spirit. మరి ఆ యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి. Okay, the sevenfold Holy Spirit. మరి ఏడంతల ఆత్మల నుండి. In other words, when you're talking about the seven spirits of God, దేవుని యొక్క 7 ఆత్మలను గురించి మాట్లాడినప్పుడు these are the 7 aspects of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క 7 అంశములుగా You can call them the 7 dimensions of the Holy Spirit. లేక పరిశుద్ధాత్మ యొక్క 7 పరిమాణాలు అని కూడా చెప్పవచ్చు. You can even call it the 7 anointings of the Holy Spirit. లేక పరిశుద్ధాత్మ యొక్క 7 అభిషేకములు అని కూడా మీరు చెప్పవచ్చు. Are you understanding that? అర్థమవుతుందండి? Now, what you have to remember is this: మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. the Holy Spirit is not 2 people. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే 2 వ్యక్తులు The Holy కాదండి. Spirit is one. పరిశుద్ధాత్మ ఒకటే ఉన్నది. He is God. ఆయన దేవుడై ఉన్నాడు. He is the Spirit of the living God. ఆయన జీవం కలిగిన దేవుని యొక్క ఆత్మై ఉన్నది. So when the Bible says that Jesus was anointed with the Holy Spirit, మరి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి when the ఉన్నాడని Holy లేఖనం Spirit చెప్పినప్పుడు, came upon Jesus, పరిశుద్ధాత్మ యేసు మీదకి వచ్చినప్పుడు you must understand the 7 dimensions, the 7 spirits of God also rested upon Jesus. దేవుని యొక్క 7 పరిమాణాలు కూడా క్రీస్తు పైన అవి నిలిచి ఉన్నాయి. Are you understanding that? అర్థమవుతుంది. Now in the same way, when you were anointed, కాబట్టి మీరును when you were అభిషేకింపబడినప్పుడు, baptized with the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం the పొందుకున్నప్పుడు 7 dimensions or aspects or the anointings of the Holy Spirit also rest upon you. దేవుని యొక్క 7 పరిమాణాలు, దేవుని యొక్క 7 అంశములు, దేవుని యొక్క 7 అభిషేకములు మీ మీద కూడా నిలిచి ఉంటున్నాయి. Hallelujah. హల్లెలూయా. So you're not trying as a believer. కాబట్టి ఒక విశ్వాసిగా మీరు ప్రయత్నించట్లేదు. గమనించండి, మీరు యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తుని మీరు నమ్మినట్లయితే, మీరు నూతన సృష్టిగా మార్చబడినట్లయితే, మీరు నీటి బాప్తిసం మాత్రం కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కూడా మీరు పొందుకున్నట్లయితే, ఈ 7 ఆత్మల గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది మీరు పొందుకున్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పొందుకున్నారు అనేది మీరు నమ్మాలి. గమనించండి, దేవుని రాజ్యంలో ఏదైనా కూడా మనం నంబర్ 1 మనకి జ్ఞానం అనేది ఉండాలి. అందుకని నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అంటారు. సో కొన్ని విషయాలు మనకి సంబంధించినటువంటి అయినా కూడా మనకి ఇవ్వబడిన తర్వాత కూడా దాని గురించి జ్ఞానం లేదనుకోండి, దాని నుంచి రావాల్సిన ఫలం మన జీవితంలో ఉండదు. దాని నుంచి రావాల్సినటువంటి రిజల్ట్స్ మన జీవితంలో అనుభవించము. ఎందుకంటే మనం దాని గురించి విశ్వసించము కాబట్టి. జ్ఞానము లేకపోతే విశ్వసించలేము, విశ్వసించకపోతే దాని నుంచి పొందుకోవాల్సింది మనము పొందుకోము. అందరికి అర్థమవుతుంది కదా? సో చూడండి, సువార్త లేదనుకోండి రక్షణ గురించి జ్ఞానం ఉండదు, జ్ఞానము లేదనుకోండి విశ్వాసం ఉండదు. సో నువ్వు విశ్వసించలేవు, రక్షించబడాలనే విశ్వసించలేవు. కానీ ఎప్పుడైతే సువార్త వస్తుందో నీకు జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానముతో పాటు విశ్వాసం వస్తుంది. అప్పుడు నువ్వు విశ్వసించడానికి నీకు ఒక you'll have the opportunity. మీకు అవకాశం వస్తుంది. హల్లెలూయా. ఓకే, సో మీరు విశ్వసించడానికి మీకు అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏదో పరలోకానికి వెళ్ళినప్పుడు 7 ఆత్మలు మనం పొందుకుంటామని కాదు, లేకపోతే 7 ఆత్మల నుంచి రావాల్సిన బహుమానము, రావాల్సినటువంటి లాభము పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు. ఈ లోకములో ఉన్నప్పుడు మనం అది పొందుకోవాలి. దాని నుంచి రావాల్సినటువంటి ఫలము మనం అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ 5వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి ఒకసారి. యాంప్లిఫైడ్ క్లాసిక్ లో చదువుతాను చూడండి. లాస్ట్ పార్ట్ లో ఇలాగ రాసి ఉంటుంది, విచ్ ఆర్ ద 7 spirits of God, the 7-fold Holy Spirit who has been sent on duty far and wide into all the earth. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఈ 7 ఆత్మలు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఎక్కడండి? భూమి. గట్టిగా ఓకే. ప్రశ్న, తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. పరలోకంలో ఉన్నాడు. ఎక్కడండి? పరలోకంలో ఉన్నాడు. ఓకే, పరలోకములో ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. కుడి పార్శ్వమున ఉన్నాడు. ఓకే, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మా లోపల ఉన్నాడు. ఇక్కడ లోకములో ఉన్నాడు. హల్లెలూయా. సో గమనించండి, ఇది ఇక్కడ లాస్ట్ లో ఏమని ఉందో చూడండి. Who has been sent on duty. అందరూ ఆన్ డ్యూటీ అనండి. ఆన్ డ్యూటీ. సో వెకేషన్ మీద పంపబడలేడు.
హాలిడే తీసుకోమని పంపలేదు లోకానికి. సో దేనికో డ్యూటీ మీద వచ్చాడంట ఇక్కడికి. ఒక డ్యూటీతో పంపబడ్డాడంట, ఒక పని చెయ్యడానికి పంపబడ్డాడంట. హల్లెలూయా. ఆమేన్. సో హీ హాస్ బీన్ సెంట్ on duty far and wide into all the earth. So the Holy Spirit, the 7 spirits of God are here on the earth. దేవుని యొక్క 7 ఆత్మలు ఈ భూమి మీద పని చేయుటకు ఉన్నవి. Go with me to Isaiah chapter 11 and verse 2. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. The Spirit of the Lord shall rest upon him, the Spirit of wisdom and understanding, the Spirit of counsel and might, the Spirit of knowledge and the fear of the Lord. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. Now these are the 7 spirits of God. ఇవి దేవుని యొక్క 7 ఆత్మలుగా ఉంటూ ఉన్నాయి. Okay, I'll list them out one more time. The 7 spirits of God. Number 1, the Spirit of the Lord. Number 2, the Spirit of wisdom. Number 3, the Spirit of understanding. Number 4, the Spirit of counsel. Number 5, the Spirit of might. Number 6, the Spirit of knowledge. And finally, the Spirit of the fear of the Lord. మొదటిది ప్రభు యొక్క ఆత్మ, రెండవది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, మూడవది వివేకములకు ఆధారమగు ఆత్మ, నాలుగవది ఆలోచనకు ఆధారమగు ఆత్మ, ఐదవది బలమునకు ఆధారమగు ఆత్మ, ఆరవది తెలివిని పుట్టించు ఆత్మ, ఏడవది యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇందాకేమన్నాను, మనము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అభిషేకము గురించి కూడా మాట్లాడుతున్నట్టు. ఇంకొక విధంగా ఆలోచించాలంటే 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు 7 అభిషేకాల గురించి మాట్లాడుతున్నట్టు. హల్లెలూయా. సో we're talking about the 7 anointings of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క 7 అభిషేకములను గురించి మాట్లాడుతున్నాం. Now remember, when we're talking about the anointing is a burden removing, yoke destroying power of God. మరి అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు అభిషేకం అనగా భారము తొలగించబడుట, కాడిని నాశనం చేసే దేవుని శక్తి అయి ఉన్నది. Now there are many of you that are here and watching online and on Calvary TV. మరి ఇక్కడ ఉన్న వారు చూస్తూ ఉన్నారు, కల్వరి టీవీలో వీక్షిస్తున్నారు, మరి ఆన్లైన్ లో కూడా వీక్షిస్తూ You are ఉన్నారు. dealing with certain burdens in your life. మీ జీవితంలో కొంత భారముతో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. Sometimes it's in your physical body. బహుశా కొన్నిసార్లు అది భౌతిక శరీరంలోనే కావచ్చు, Sometimes it's in your finances. లేక ఆర్థిక విషయాల్లోనే కావచ్చు, Sometimes it's in your family. లేక కొన్నిసార్లు మీ కుటుంబంలోనే కావచ్చు. It's in your marriage or with your children or your in-laws or your extended family. చూడండి, ఆ యొక్క భారము మీ వివాహ విషయంలోనే కానీ, మీ పిల్లల విషయంలోనే కానీ, మీ అత్తమామల కుటుంబాల విషయాల్లోనే కానీ, Some of you about your future and your careers and your colleges. కొంతమందికి ఏమో మీ భవిష్యత్తును గురించి మీరు ఏ పాఠశాల విద్యాలయాల్లో చదువుకోవాలని ఆలోచనల చింతల భారము ఉంటూ ఉన్నది. And some of you are dealing with yokes around your neck. మరి కొంతమందికి అయితే మీ మెడ మీద కాడి ఉన్నట్లుగా మీరు అనుభవిస్తూ See, a ఉంటున్నారు. yoke is put on an animal చూడండి, ఒక పశువు మీద ఆ కాడిని ఉంచినప్పుడు to control the direction of the animal. మరి ఆ యొక్క పశువులను ఒక దిశలో ఆధీనంలో ఉంచుకున్నట్టుకు ఆ యొక్క కాడిని ఉంచబడుతున్నది. When you see a yoke placed on cattle, చూడండి, ఆ యొక్క పశువుల మీద ఆ యొక్క కాడిని ఉంచినప్పుడు it is so that they will not run and they will not have freedom, but they will only go in the direction that the farmer or the owner wants it to go. చూడండి, ఆ యొక్క యజమానుడే కానీ ఆ రైతు కానీ ఏ దిక్కున వెళ్ళాలని కోరుకున్నాడో ఆ దిక్కులోనే వెళ్ళుటకు అవి ఆస్కారంగా ఉంటూ ఉన్నాయి. Some people are living under a financial yoke. కొంతమంది ఆర్థికమైన భారము సమస్యని కాడి కింద ఉంటున్నారు. The bank decides what you can and cannot do. మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మీ బ్యాంకే నిర్ణయిస్తూ ఉన్నది. Some of you are under a generational yoke. మరి కొంతమంది తరతరాలుగా వస్తున్న కాడిని కలిగి ఉంటున్నారు. Some of you the doctors have said, this is a hereditary issue in your body. మరి కొంతమంది అంటే ఇక వైద్యులు అంటారు, ఈ సమస్య మీకు వారసత్వంగా వస్తూ ఉన్నది, ఇది మీరు బాధపడాల్సిందే అంటూ ఉంటారు. All the men have heart problems at 60. కానీ ఆ యొక్క పురుషులందరూ కూడా 60 సంవత్సరాలకే మీకు గుండె నొప్పులు వస్తున్నాయి. Everyone has sugar problems. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మధుమేహ సమస్యలు ఉన్నాయి. Everyone has blood pressure issues. మరి అనేకులకు ఆ యొక్క రక్తపోటు సమస్యలు ఉంటున్నాయి. Thyroid issues. మరి థైరాయిడ్ సమస్యలు ఉంటున్నాయి. See, these things become a yoke upon people's lives. మరి ప్రజల జీవితాల్లో ఈ సమస్యలన్నీ కూడా కాడిగా మిగిలిపోతూ And ఉంటున్నాయి. remember, when a yoke is placed, the animal cannot break the yoke.
ఆ కాడి ఒక పశువుల మీద ఉంచినప్పుడు ఆ పశువులు కాడిని విరగొట్టలేవు. Somebody else has to come to break the yoke. వాటి యొక్క కాడిని నశింప చేయడానికి, తీసివేయడానికి ఎవరో ఒకరి సహాయం అవసరమై ఉన్నది. And that's what the anointing does. కాబట్టి అదే సహాయమును అభిషేకము చేస్తూ That's what ఉన్నది. the Holy Spirit does. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యమును చేస్తూ So ఉన్నాడు. when we're talking about the 7 spirits of God, the 7 anointings, remember that these anointings are to lift up burdens, remove burdens and destroy yokes in your life. దేవుని యొక్క 7 ఆత్మలు అనగా దేవుని 7 అభిషేకములను గురించి మాట్లాడుతున్నప్పుడు మీ మెడ మీద ఉన్న కాడిని భారమును తొలగించుటకు ఇవి అవసరమై ఉన్నవి. Hallelujah. Amen. So every burden that you are carrying in your life, మీ జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి any భారము yoke కాడి, that may be around your neck this morning, ఈ ఉదయకాల సమయము మీ మెడ మీద ఏదైనా కాడి ఉన్నట్లయితే I declare by the reason of the anointing it will be removed in Jesus name. ఆ యొక్క మీ పైన అభిషేకము ఉన్నందున అందును బట్టి ఆ యొక్క కాడి విరగొట్టబడును గాక. Hallelujah. Amen. In Isaiah chapter 10 and verse 27, here the Bible says, it shall come to pass in that day that his burden shall be taken away from his shoulder and his yoke from his neck, and the yoke will be destroyed because of the anointing oil. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు అభిషేకింపబడినందున ఆ కాడి విరగొట్టబడును. So you must understand this is supernatural. కాబట్టి ఈ కార్యము అతీతమైన కార్యం అని మీరు గమనించాలి. Are you understanding that? అర్థమవుతుందండి? గమనించండి, ఇక్కడ అభిషేకపు నూనె గురించి మాట్లాడుతున్నాడు. బరువు తీయడానికి నూనె వేస్తే బరువు ఎలాగపోతుంది? నూనె వేయడంతో యోక్ ఎలాగా విరిగిపోతుంది? కాడి ఎలాగ విరిగిపోతుంది? అది నార్మల్గా ఆలోచిస్తే జరిగే పని కాదు, కానీ అభిషేకముతో జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ ప్రొడ్యూస్ సూపర్ న్యాచురల్ రిజల్ట్స్. హల్లెలూయా. అభిషేకమును బట్టి అది అతీతమైనటువంటి ఫలితాల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నవి. Okay, so once again, the anointing is the burden removing, yoke destroying power of God. కాబట్టి అభిషేకం అనగా భారమును తొలగించబడడము, కాడిని నాశనం చేసే దేవుని శక్తి అయి ఉన్నది. Power is the ability to get results. శక్తి అనగా ఫలితాల్ని పొందగలిగిన సామర్థ్యం అయి ఉన్నది. So the 7 spirits of God remove burdens and destroy yokes. కాబట్టి దేవుని యొక్క 7 ఆత్మలు అభిషేకములు భారమును తొలగిస్తూ ఉన్నాయి, ఆ యొక్క కాడిని నాశనం చేస్తూ ఉన్నాయి. So number 1, the Spirit of the Lord, the first one that we want to talk about today, the Spirit of the Lord. ఈ దినము మొదటిగా మాట్లాడుకుంటున్న అంశము ప్రభు యొక్క ఆత్మ. Now the Spirit of the Lord, it refers to the character of God. మరి ప్రభు యొక్క ఆత్మ అనగా ఇది దేవుని యొక్క గుణ లక్షణాన్ని సూచిస్తూ ఉన్నది. It is the divine ability or anointing to walk in the nature and character of God. దేవుని స్వభావము మరియు గుణ లక్షణాల్లో నడవడం కొరకు దైవికమైనటువంటి సామర్థ్యం అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. నౌ గమనించండి, ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఓకే, క్రైస్తవులు. ఓకే, యేసు క్రీస్తు లాగా మనం కూడా జీవించాలి అని ఎంతమందికి తెలుసు? ఓకే, చాలా మందికి తెలుసు. కానీ చాలా మంది క్రైస్తవులు ఏమంటారు, అలాగ జీవించాలని నాకు తెలుసండి, అలాగ ప్రార్థన చేయాలని నాకు తెలుసు, అలాగ ప్రేమలో నడవాలని తెలుసు, అలా క్షమించాలని తెలుసు, యేసుక్రీస్తులాగా ప్రవర్తించాలని తెలుసు, కానీ అలాగ చెయ్యలేకపోతున్నానండి, అలాగ క్షమించలేకపోతున్నాను, అలాగ ప్రార్థన చేయలేకపోతున్నాను, అలాగ యేసుక్రీస్తులాగా నేను జీవించలేకపోతున్నాను అంటారు. సో ఎందుకు? వాళ్ళకి ఏం చేయాలో తెలియదని కాదు, ఏం చేయాలో తెలుసు, ఎలాగ జీవించాలో తెలుసు, కానీ చెయ్యలేకపోతున్నాను అంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే మనము ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గురించి మనం మాట్లాడుతున్నామో, దేవుని ఆత్మ గురించి మాట్లాడుతున్నాం, ఈ అభిషేకము నువ్వు ఎప్పుడైతే నీ మీద ఉందని తెలుసుకుంటావో, ఇట్ ఈస్ గాడ్స్ డివైన్ ఎబిలిటీ ఫర్ యూ టు వాక్ ఇన్ ద నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావంలో ఆయన గుణ లక్షణాల్లో నడుచుటకు మీ పట్ల దేవుని యొక్క సామర్థ్యత ఉన్నది. In Ephesians 5:1 he says, be imitators of God like little children. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడు, కావున మీరు ప్రియులైన మరి పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేది అంటూ How can ఉన్నాడు. you imitate God? మీరు దేవుని పోలి ఎలా How can you నడుచుకోగలరు? think like him? మరి దేవుని వలె ఎలా How can ఆలోచించగలరు? you respond like him? దేవుని వలె ఎలా It is ప్రతిస్పందించగలరు? by the Spirit of the Lord. ఇది కేవలము ప్రభు యొక్క ఆత్మని బట్టి మీరు చేయగలరు. హల్లెలూయా. ఆమేన్. అందుకనే గుర్తుందా, లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? The Spirit of the Lord God is upon me, for he has anointed me to preach the gospel, to heal the sick. He gives out all the list. Why?
he is able to do those things because the Spirit of the Lord is upon him. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది గనుక అని ఆయన ఏ కార్యాలు చేయటకు వచ్చి ఉన్నాడో ఆ యొక్క పట్టికను అక్కడ ఇస్తూ ఉన్నాడు. Hallelujah. Amen. So number one, you must understand, for every one of you, the Spirit of the Lord is upon you. కాబట్టి మొదటిగా ప్రభు యొక్క ఆత్మ మీ మీద ఉన్నదని మీరు గుర్తించాలి. Everyone say this. Say, the Spirit of the Lord Spirit of the Lord is upon me. is upon me. The Spirit of the Lord The Spirit of the is Lord upon me. is upon me. I can live I can live according according to the nature to the nature and character and the character of God. of God. In Jesus' name. In Jesus' name. Amen. Amen. The third thing is that it is the divine enablement to walk in the fruit of the Spirit. మరి ఈ దేవుని యొక్క అభిషేకంలో మరి అనగా ఆత్మ ఫలంలో నడవడానికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. Many of you know the fruit of the Spirit in Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలములను గురించి మీరు ఎరిగి ఉన్నారు. Again, many Christians know the fruit of the Spirit, but a lot of times you do not see that fruit in their life. అనేకులకు ఆత్మ ఫలములు అనగా ఏమిటో తెలుసు కానీ వారి జీవితంలో ఆ యొక్క ఆత్మ ఫలములను చూడనేరరు. Again, when the Spirit of the Lord is upon you, that fruit will begin to come. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ మీ మీద ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ ఫలములలో మీరు ఫలిస్తారు. It is the divine enablement of God to do what you could not do before. మీరు మునుపు చేయలేని కార్యము చేయుటకు దేవుని యొక్క శక్తి సామర్థ్యత ఉన్నది. That means when other people cannot love, you love. అనగా ఇతరులు ప్రేమించలేనప్పుడు మీరు ప్రేమిస్తారు. When other people cannot forgive, you forgive. ఇతరులు క్షమించలేనప్పుడు మీరు క్షమిస్తారు. When other people are worried and tense, they cannot be in peace, you are in peace. ఇతరులు చింతిస్తూ ఆందోళన ఉన్నప్పుడు మీరు చింతించకుండా సమాధానము నెమ్మదితో ఉంటారు. When other people are dejected and when other people are depressed, you can still maintain the joy of the Lord. మరి ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆనందాన్ని మీరు కలిగి ఉంటారు. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. So that's the enablement and the anointing of God when you have the Spirit of the Lord upon you. దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ మీ మీద ఉన్నప్పుడు ఆ యొక్క శక్తిని ఆ యొక్క సామర్థ్యతను మీరు పొందుకొని ఉంటారు. Now, the second is the spirit of wisdom. మరి రెండవది మరి జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. And I want to spend the rest of the time here, the spirit of wisdom. మరి జ్ఞానమునకు ఆధారమగు ఆత్మను మనం ఇక్కడ చూద్దాం. Again, because this is going to be something I want every one of you to pay attention to, and every one of you to start walking in this, the reality of the spirit of wisdom in your life. మీ జీవితంలో జ్ఞానమునకు ఆధారమగు ఆత్మలో మీరు నడవాలని నేను కోరుతూ ఉంటున్నాను. In the book of Daniel chapter 2, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో we see the story of Daniel and interpreting of Nebuchadnezzar's dream. చూడండి ఇక్కడ దానియేలు నెబుకద్నెజరు రాజుకు వచ్చిన కల భావమును అనువాదించినట్లుగా I would చూస్తున్నాం. encourage every one of you to read the entire chapter today. ఈ దినము ఈ యొక్క దానియేలు 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదవాలని నేను In this కోరుకుంటున్నాను. particular story, the king has a dream. ఈ యొక్క కథలో రాజుకు ఒక కల వస్తూ ఉన్నది. And then he's having a sleepless nights because of what he's dreaming. కాబట్టి ఆయన కలగనిన్న దానిని బట్టి ఆయనకు నిద్ర పట్టక కలవరముతో ఆయన ఉంటూ ఉన్నాడు. So the king calls out, as a king would do, he would call out all the people that can help him interpret the dream. కాబట్టి ఆ యొక్క కలను కల భావమును చెప్పగలిగిన వారిని అందరినీ ఆయన ఆ రాజ్యంలో ఉన్న వారిని పిలిపించాడు. In Daniel 2 and verse 2, he says the king gave command to all the magicians, astrologers, the sorcerers, the Chaldeans to tell the king his dream. కాగా రాజు తను కనిన కలను తనకు తెలియజేయటకై శకునగాండ్రును గారడి విద్య కలిగిన వారిని మాంత్రికులను కల్దీలను పిలిపించి వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Now, one of the stipulations he has is, he says, I want you to tell the dream that I had and the interpretation of the dream that I had. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే రాజు కనిన కలను చెప్పాలి, అలాగే కల భావము కూడా చెప్పాలి. And he says, if you cannot do this, ఒకవేళ కలను కల భావమును మీరు he basically చెప్పినట్లయితే says you will be put to death and your entire household and everything will become ash. కాబట్టి మీరందరూ కూడా చంపబడతారు, మీ కుటుంబం అంతా కూడా బూడిదగా మారిపోతూ ఉందన్నాడు. And then the Bible says, ఆ తర్వాత బైబిల్ చెప్తూ ఉన్నది, all of them were not able to do what the king needed to do. కాబట్టి రాజు కోరిన దానిని వారిలో ఎవరు కూడా Go చేయలేకపోయారు. to verse 10, please. 10వ వచనానికి వెళ్దాం. The Chaldeans answered the king and said, there is not a man on earth who can tell the king's matter. Therefore, no king, no lord or ruler has ever asked such things of any magician, astrologers or Chaldean. ఆ 10వ వచనం అంటారు, అందుకు కల్దీలు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి విద్య కలిగిన వాని యొద్దను కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. 11 కూడా చదివిస్తాను.
11th verse. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు కదా. Okay, look at verse 11. Here he says, it is difficult that the king requests, and there is no other who can tell it to the king except the gods whose dwelling is not with flesh. So what they're saying is, no human can do what you're wanting to be done. రాజా నువ్వు కోరుకున్నది ఏ మనుషుడు కూడా చేయలేడని వారు చెప్తూ ఉన్నారు. And he says the only possibility is this is possible by the gods. ఇది కేవలము దేవతల వలె దేవునితో మాత్రమే సాధ్యం And అంటున్నారు. gods do not dwell in the flesh. కాబట్టి ఆ దేవుళ్ళు శరీరాల్లో నివసించరు So కదా. basically what they're saying is it's impossible. కాబట్టి వారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అసాధ్యమైన కార్యం అని This చెప్తున్నారు. cannot be done. ఇది చేయబడలేదు So అంటున్నారు. the king is very upset at this point, so he decrees that all of them need to be put to death. కాబట్టి రాజు కోపగించుకొని వారందరిని చంపివేయమని ఆజ్ఞను జారీ చేశాడు. So the king's captain begins to go and start killing the people, and now they're at Daniel and his companions to kill them as well. కాబట్టి ఇట్టి శాసనమును బట్టి అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి జ్ఞానులందరినీ సంహరిస్తూ దానియేలు వద్దకు వచ్చి ఉన్నారు. And in the next few verses, Daniel begins to find out why the king is giving out such a decree. కాబట్టి రాజు ఇలాంటి ఆజ్ఞను ఎందుకు ఆజ్ఞాపించున్నాడని మరి రాజు దానియేలు వెతికి ఉన్నాడు. Finally, the long story short, he begins to understand the problem. Then he is now standing before the king. కాబట్టి దానియేలు చివరిగా ఆ సమస్యను కనుగొని దానియేలు రాజు ఎదుట నిలబడి ఉన్నాడు. But let's pick up in verse 19. 19వ వచనంలో It చూద్దాం. says, then the secret was revealed to Daniel in a night vision. So Daniel blessed the God of heaven. Daniel answered and said, blessed be the name of the God forever, for wisdom and might are his. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. So in verse 20, underline this, for wisdom and might are his. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలగవాడు. In verse 22, he reveals deep and secret things. He knows what is in the darkness. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. Remember, he reveals the deep secrets. ఆయన ఆ యొక్క ఆ మర్మములుగా ఉన్నటువంటి ఆ రహస్యములను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. Verse 23, he says, you have given me wisdom and might. నీవు నాకు జ్ఞానమును బలమును ఇచ్చి ఉన్నావు. Okay, so all of this happens. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. Now, ఇప్పుడు go with me to verse 27. 27వ వచనంలోనికి The వెళ్దాం. Bible says, the secret which the king has demanded, the wise men, the astrologers, the magicians and soothsayers cannot declare to the king, but there is a God in heaven. మరి ఆ యొక్క దానియేలు రాజు సముఖంలో ఉన్నప్పుడు అక్కడ జ్ఞానులైన వారు ఆ గారడి విద్య కలిగిన వారు వారు తెలియజెప్పజాలరు, కానీ పరలోకమందు ఒక మనుషుడు ఉన్నాడు. Everyone say, but God. కానీ దేవుడు. But there is a God in heaven. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. So he says, but there is a God in heaven who reveals secrets, and he has made known to King Nebuchadnezzar. అయితే మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, ఆయన నెబుకద్నెజరునకు తెలియజేయును. Here is what I want you to understand. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. What nobody in the nation was able to do. కాబట్టి ఆ యొక్క దేశంలో ఏ ఒక్కరు చేయలేనటువంటి What కార్యము, none of the astrologers, soothsayers, nobody in the realm of the spirit was able to do. ఆత్మీయ ప్రపంచంలో గారెడి విద్య కలిగిన వారు కానీ మాంత్రికులే కానీ సోది చెప్పేవారు కానీ వారు చేయలేనటువంటి కార్యము. Daniel, by the grace of God, was able to do those things. దేవుని కృపను బట్టి దానియేలు ఆ కార్యము చేయుటకు సమర్థుడై ఉన్నాడు. Now what does that mean for you and me? కాబట్టి దాని యొక్క అర్థం నీకు నాకు ఏమై ఉన్నది? That means when you are going to your offices, కాబట్టి మీరు ఆఫీసులకు వెళ్ళినప్పుడు, when you are starting your businesses, మీరు వ్యాపారాలు చేస్తూ ప్రారంభించినప్పుడు, everyone will be facing situations and challenges. ప్రతి ఒక్కరు కూడా సవాల్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. But you must understand that the spirit of the Lord is upon you. కానీ ప్రభు యొక్క ఆత్మ మీ మీద ఉన్నదని మీరు The spirit గమనించాలి. of wisdom is upon you. జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ మీ మీద What ఉన్నది. did Daniel say? You give me the wisdom and might. దానియేలు ఏమంటున్నాడు? నీవు నాకు జ్ఞానమును బలమును అనుగ్రహించి And ఉన్నావు. Daniel wasn't able to know the deep secrets of the king. కాబట్టి రాజు యొక్క మర్మములను బయలుపరచుటకు ఆయన ఎరిగి ఉన్నాడు. He says, by the spirit of God, he was able to know even the dream that the king had dreamt.
ప్రభు యొక్క ఆత్మను బట్టి రాజు కనిన కలను కూడా ఆయన తెలియచేయటకు సిద్ధంగా And he ఉన్నాడు. gives that interpretation. కాబట్టి కళ యొక్క భావము అనువాదమును ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. That means no matter what kind of challenge you are facing in your life. మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యని ఎదుర్కొంటున్నప్పటికీ Remember, the book of Proverbs says wisdom is the principal thing. కాబట్టి జ్ఞానము అనేది మూలమై సూత్రంగా If ఉంటున్నది. you can get the wisdom of God regarding that situation, ఆ పరిస్థితిని గురించిన దైవిక జ్ఞానమును మీరు కలిగి you ఉన్నట్లయితే will always find the solution needed. మీ జీవితంలో ఎల్లప్పుడూ కావాల్సిన పరిష్కారమును కనుగొనగలరు. Are you understanding that? అర్థమవుతుందండి? I want you to remember from this day forward that the spirit of wisdom rests upon your life. ఈ దినము మొదలుకొని జ్ఞానమునకు ఆధారముకు ఆత్మ మీ మీద నిలిచి ఉన్నదని No గమనించండి. matter what kind of business problem, మరి వ్యాపార సమస్య ఏదిగా ఉన్నప్పటికీ, or in your jobs, whatever problem your company is facing or your team is facing, మీ ఉద్యోగంలో మీ కంపెనీ కానీ మీ బృందం వారు ఎదుర్కొంటాను ఏ సమస్య even అయినను, if nobody can find the solution, you have the solution in God. ఏ ఒక్కరికి పరిష్కారము లేనప్పుడు మీరు దేవుని ఎదుట పరిష్కారము జవాబును పొందుకుంటూ ఉన్నారు. Hallelujah. Go Hallelujah. with me to chapter 5, please. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. Chapter 5, now we're seeing the king's son, Belshazzar. కాబట్టి ఆ యొక్క నెబుకద్నెజర్ యొక్క కొడుకు ఆ యొక్క రాజు బెల్షెజర్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. Now again, even in his life, he forgets about God. He begins to do all kinds of crazy things. కాబట్టి ఇతడును తన జీవితంలో దేవుని మర్చిపోయి తనకిష్టం వచ్చినట్లు ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. In chapter 5 and verse 2 onwards, we see that even they begin to use the gold and other utensils of the temple for their drunken parties. చూడండి, దేవాలయంలో వాడాల్సిన బంగారు పాత్రలను తీసుకొచ్చి వారు మద్యపానమును ద్రాక్షరసమును సేవించుటకు వాటిని Now, వాడుతూ while this ఉన్నారు. entire party is going on, all of a sudden there appears the hand and the writing by the hand on the wall. కాబట్టి వారు ఆ రీతిగా విందులో ఆనందిస్తూ ఉన్నప్పుడు మరి ఏ సహాయం లేకుండా ఒక చేతి గోడ మీద ఒక చేతి వ్రాత జరుగుతూ ఉన్నది. Now all of a sudden the party stops and everyone is scared for their lives. కాబట్టి ఆ ఆకస్మికంగా గోడ మీద చేతి వ్రాతను చూసి ఆ విందు ఆగిపోయింది. అందరూ కూడా వారి ప్రాణ భయముతో వారు అక్కడ ఉంటున్నారు. But nobody knows what is written. కానీ ఆ గోడ మీద రాయబడిన ఆ వ్రాత ఎవరికి అర్థం Nobody is కాలేదు. able to interpret what is written. ఆ యొక్క రాయబడిన చేతి వ్రాత యొక్క భావం ఏంటో వారికి తెలియదు. So once again he calls all the soothsayers, the magicians and people who can help him out in this problem. గనుక ఆ యొక్క గోడ మీద రాయబడిన ఆ చేతి వ్రాత యొక్క భావమును తెలుసుకొనుటకు ఆ యొక్క పట్టణంలో ఉన్న జ్ఞానుల్ని మాంత్రికుల్ని శోధి చెప్పేవారిని అందరినీ And verse 8 says, now all the king's wise men came, but they could not read the writing or make known to the king its interpretation. Nobody could help him. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజేయుటకునైనను వారి వల్ల కాకపోయెను. The next verse lets us know that the queen goes to the king and says, during your father's time there was a man named Daniel who was able to interpret. కానీ ఆ దేశపు రాణి రాజు ఎదుకు వెళ్ళి అంటుంది, మీ నాన్నగారు ఉన్న కాలంలో దేవుని యొక్క సేవకుడు దేవుని మనుషుడు ఒకడు ఉన్నాడు, ఆయన మీ తండ్రి గారి యొక్క కలభావమును చెప్పి ఉన్నారని వర్ణిస్తూ ఉన్నది. Look at verse 11 please. 11వ వచనాన్ని చూడండి. Look at the reputation Daniel had. మరి ఆ దానియేలు కలిగి ఉన్నటువంటి కీర్తిని మీరు గమనించండి. He says, there is a man in your kingdom in whom is the spirit of the holy God. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. Say this out loud. Say, I have the spirit of the holy God. Say it again. Say, I have the spirit of the holy God. And it says, and in the days of your father, light and understanding and wisdom. Underline that. Light, understanding and wisdom. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు అనే మాటల్ని మీరు అండర్లైన్ చేసుకోనండి. He says this light, understanding and wisdom, like the wisdom of the gods, was found in him. పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ గలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. See, that's the reputation that he had. చూడండి, అలాంటి కీర్తిని దానియేలు కలిగి ఉన్నాడు. The reputation was, this man has light. చూడండి, ఈ యొక్క మనుషుని యొద్ద వెలుగు ఉన్నది. This man has understanding. ఈ యొక్క మనుషుడు వివేకమును గ్రహింపును This కలిగి man has ఉన్నాడు. wisdom. మరి ఈ యొక్క వ్యక్తి జ్ఞానమును కలిగి The ఉన్నాడు. wisdom of the gods can be found in him. మరి దేవుని
యొక్క జ్ఞానము ఈ యొక్క వ్యక్తిలో మనం కనుగొనగలము. Say this out loud. Say, the wisdom of God The wisdom of God can be found in me. can be found in me. In Jesus' name. In Jesus' name. See, the question I have for you is, what kind of reputation do you have in your workplace? నీవు పనిచేయు స్థలంలో ఎలాంటి కీర్తిని నువ్వు కలిగి ఉన్నావు? What kind of reputation do you have in your college? మరి మీ యొక్క కళాశాలలో మీరు ఎలాంటి కీర్తిని కలిగి ఉంటున్నారు? What kind of reputation do you have as a businessman, a businesswoman? ఒక వ్యాపారవేత్తగా, వ్యాపార స్త్రీ పురుషులుగా మీరు ఎలాంటి కీర్తిని మీరు కలిగి How ఉంటున్నారు? do your teammates in your offices think about you? మీ యొక్క పని చేయు స్థలంలో మీ యొక్క బృందం వారు మిమ్మల్ని గురించి ఎలా అనుకుంటూ ఉన్నారు? Whenever they run into a problem, వారు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు do they say, hey, call so and so, he will be able to solve the problem? చూడండి, ఈ వ్యక్తిని పిలిపించండి, ఆ వ్యక్తి మన సమస్యను పరిష్కరించగలడనే కీర్తిని కలిగి ఉన్నారా? Or do they say, never give them a job, it will never get done? వారికి పని అస్సలు అప్పగించొద్దండి, అసలు ఆ పని అప్పగిస్తే అసలే చేయరండి. What is the reputation that you carry? మరి ఎలాంటి కీర్తిని నువ్వు కలిగి ఉంటున్నావు? See, గమనించండి, చాలా మంది మనం వచ్చినప్పుడు ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయాల్సింది ప్రమోషన్ కోసం కాదు. ఇక్కడ గమనిస్తే డానియల్ ఎప్పుడు కూడా ప్రమోషన్ కోసం అడగలేదు. అర్థమవుతుందా? గమనించండి, ఎప్పుడైనా కూడా దేవుని జ్ఞానం ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతామో, జ్ఞానముతో నీకు కావాల్సిన ప్రమోషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆమేన్. Hallelujah. 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 Don't ask for the fruit, go for the root. The fruit will automatically come. చూడండి, ఫలాలను వెతకడం కాదు, వేర్లను వెతికినప్పుడు ఆ ఫలాలు మీకు వాటంతట అవే వస్తూ ఉన్నాయి. Hallelujah. Hallelujah. Especially, listen, I am not saying it is sin. ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తే తప్ప పాపమా? నేను పాపం అనట్లేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రమోషన్స్ గురించి ప్రార్థన చేయక్కర్లేదు మీరు. అర్థమవుతుందా? ప్రమోషన్ల గురించి ప్రార్థన చేయక్కర్లేదు. ఎగ్జామ్ పాస్ అవ్వాలని నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు. జ్ఞానము నీ మీద విడుదల అయ్యింది. ఆమేన్. అర్థమవుతుందా? యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మరి దైవ జ్ఞానమును నువ్వు కలిగి ఉన్నావు. Begin to operate in that. Have faith and operate out of that wisdom. ఆ జ్ఞానమునకు ఆధారముకు ఆత్మలో మీరు అభ్యాసము కలిగి, విశ్వాసమును కలిగి పనిచేస్తూ ఉండండి. హల్లెలూయా. ఆమేన్. రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీకు ఆ జ్ఞానము ఉందని గుర్తుపెట్టుకొని విశ్వాసముతో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆమేన్. హల్లెలూయా. నువ్వు బిజినెస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానముతో వెళ్తున్నాను అనేది గుర్తుపెట్టుకో. బిజినెస్ లో ఇంకొక అడుగు వేయాలి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ఒక కొత్త వెంచర్ మొదలు పెట్టాలి, ఏదైనా కూడా దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నాను, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, దేవుని యొక్క కృప కటాక్షము నా మీద ఉన్నది అనేది నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎవరైనా అన్యులు వచ్చి నాకు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, లేకపోతే ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి, అటువంటి వాటికి ప్రార్థన చేయడంలో తప్పు లేదు. కానీ కొన్ని విషయాలు నువ్వు ప్రార్థన చెయ్యక్కర్లేదు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. అది నీ హక్కు అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, నా పిల్లలు రోజు ఇంటికి వచ్చి ఈరోజు ఇంకొకసారి అన్నం పెడతావా అంటే, పొద్దున్న పెట్టేసావు కానీ మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను లంచ్ కూడా పెడతావా, మళ్ళీ సాయంత్రం వచ్చి డిన్నర్ కూడా పెడతావా అంటే, 2 సార్లు పెట్టేసావు కానీ ఇంకొకసారి పెట్టవా ఈ రోజుకి, అడగక్కర్లేదు. ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కాబట్టి. అదే బయట వాళ్ళు అనుకో, ఏదో రోడ్డు మీద అడుక్కునే వ్యక్తి అనుకో, అదే పొద్దున్న చూసాం కదండి, పొద్దున్న ఇచ్చారు, నాకు ఇప్పుడు కూడా సాయం చేస్తారు, ఓకే, దానికి అర్థం ఉంది. ఎందుకు? నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళతో, వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద అడుక్కుంటున్నారో ఏదో. సో రెండోసారి వచ్చి అడుక్కున్న దాంట్లో తప్పు లేదు, కానీ నా పిల్లలు వచ్చి అలాగ అడుక్కోవడంలో తప్పు ఉంది. అర్థమవుతుందా అండి? సో మీరు ఎవరై ఉన్నారు? దేవుని యొక్క పిల్లలు అయి ఉన్నారు. ఆయన ఆత్మ నీ మీద విడుదల చేశాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పంపించాడంట? ఇంగ్లీష్లో ఇందాక చదవం, హీ వాస్ సెంట్ ఆన్ డ్యూటీ. అందరూ ఆన్ డ్యూటీ అనండి. ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీ ఏంటి? నీ జీవితాన్ని మార్చడమే ఆయన డ్యూటీ. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితం మీద ఉన్న బరువు తీయడమే ఆయన డ్యూటీ. నీ జీవితం మీద ఉన్న కాడిని విరక్కొట్టడమే ఆయన డ్యూటీ. హల్లెలూయా. హల్లెలూయా. అది జరిగినప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. గ్లోరీ. అది జరిగినప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. సో ఆ ఆత్మ కలిగి ఉన్నావనేది నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడైతే అటువంటి ఆత్మతో నువ్వు పనిచేయడం మొదలు పెడతావు. అందుకనే మరి ఒకసారి చెప్తున్నాను, క్రిస్టియన్స్ మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా టాప్ పర్ఫార్మర్స్ అంటే మీరే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టాప్ పర్ఫార్మర్స్ అంటే మీరు ఉండాలి. ఎప్పుడు పని నుంచి ఎస్కేప్ అవుదామా అనేవాళ్ళు కాదు, తప్పించుకునేవారుగా ఉండాలి. తప్పించుకోవడానికి కాదు, చూసేవాళ్ళు కాదు.
కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలి. క్రైస్తవులు అంటే ఎటువంటి రెప్యుటేషన్ ఉండాలంటే, ఎవరైనా జాబ్స్ వెతుకుతున్నారు, అరే మనకు ఇంకొకటి కావాలంటే క్రిస్టియన్ దొరికితే చూడు, వాళ్ళైతే మంచిగా పని చేస్తారు. ఆమేన్. నమ్మకంగా చేస్తారు, అబద్ధాలు ఆడరు. ఎందుకు? క్రిస్టియన్ క్యారెక్టర్తో పనిచేస్తారు. ఎస్. మాట చెప్తే మాట ఏంటి, ఏదైనా కూడా మాట మాత్రము తప్పదు. చెప్పింది చేస్తారు, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారు. వేరే వాళ్ళు ఏదైతే చెయ్యలేరో అటువంటి వాళ్ళు చేయగలుగుతారు. అటువంటి రెప్యుటేషన్ ఉండాలి మనకి. హల్లెలూయా. ఆమేన్. బిజినెస్లో ఉన్నారంటే డెడ్ లైన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, లేకపోతే వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు కట్ చేసి, అటువంటిది కాదు. డెడ్ లైన్ ముందర మనం డెలివరీ ఇవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. వ్యాపారాలు మొదలు పెడుతున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. డోంట్ జస్ట్ బి సాటిస్ఫైడ్ విత్ యూ హ్యావింగ్ అ బిజినెస్. వ్యాపారము ప్రారంభించామనే తృప్తితోనే మీరు ఆగిపోవద్దు. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఎ బిజినెస్ యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆ వ్యాపారాన్ని మేక్ ప్రారంభిస్తుంటే ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఎ వరల్డ్ క్లాస్ బిజినెస్. మరి ఆ యొక్క ప్రపంచంలోనూ ఉన్నత స్థాయి వ్యాపారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, వరల్డ్ క్లాస్ అంటే ఏదో ఎంఎన్సీ అనట్లేదు. నువ్వు టీ స్టాల్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఏ విధంగా చేయాలంటే అక్కడ పని, ఏ విధంగా నడిపించుకోవాలంటే నీ బిజినెస్ వరల్డ్ క్లాస్ బిజినెస్ లాగా నడిపించుకోవాలి. చిన్న కొట్టే ఉండొచ్చు, చిన్న ఏంటి టీ స్టాల్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఏ విధంగా నడిపించాలంటే దాన్ని, నువ్వు నడిపించే దాన్ని బట్టి ఎటువంటి ఫలం రావాలంటే, ఎటువంటి అభివృద్ధి రావాలంటే, ఈ రోజు నువ్వు ఒక్క చిన్న టీ స్టాల్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 10 టీ స్టాల్స్ అవ్వాలి. అది ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, జ్ఞానముతో ఎప్పుడైతే మనం జీవిస్తామో అనేక విషయాలకి వేరే వాళ్ళు ఏదైతే ప్రార్థనలు చేస్తారో అది నువ్వు చేయక్కర్లేదు. ఎందుకు? ఆ జ్ఞానముతో నడవడం ద్వారానే దేవుడు మనల్ని పై స్థానానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దానియేలు జీవితంలో ఎక్కడ కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏదో ప్రేయర్ రిక్వెస్ట్లు మనకు కనిపించవు ఆయన జీవితంలో, కానీ అడగని విషయాలు కూడా ఆయన జీవితంలో జరగడం మనం చూస్తాం. హల్లెలూయా. ఆమేన్. సో ఇక్కడ చూడండి, రెండోసారి కూడా ఆయన జీవితంలో, ఇక్కడ బెల్షస్సార్ యొక్క జీవితంలో కూడా దే ఆర్ గోయింగ్ ఇంటు ద సేమ్ ప్రాబ్లమ్స్ అగైన్. డానియల్ని మొట్టమొదటిగా పిలవలేదు, కానీ రాజు ఆయనని గుర్తించకపోయినా, గుర్తుపెట్టుకోండి, రాజు ఆయనని గుర్తించకపోయినా వేరే వాళ్ళు గుర్తించారు. హల్లెలూయా. హల్లెలూయా. హలో, బాగున్నావా? ఓకే, ఇట్స్ ఓకే, కేర్ఫుల్. రాజు గుర్తించకపోయినా వేరే వాళ్ళు గుర్తించడం మొదలుపెట్టారు. వేరే వాళ్ళు గుర్తించి ఏమన్నారు? రాణి గుర్తుపెట్టుకుంది, ఆ రోజు నీ తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దానియేలు అనేది ఉన్నాడు, ఆయన్ని మళ్ళీ పిలిపించండి, వెతుక్కుంటూ వస్తారు నీ కొరకు. ఆమేన్. వెతుక్కుంటూ వస్తారు నీ కొరకు. When you have and operate in the spirit of wisdom, it does not matter what your position is in the office or in the government or in the business world. They will come looking for you. మరి ఆ జ్ఞానమునకు ఆధారముకు ఆత్మతో మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేయి వేళలో ఉన్నా, వారు వెతుక్కుంటూ మీ యొద్దకు వస్తారు. Hallelujah. ఆమేన్. Even if you're a janitor in a 500 Fortune 500 business, remember, if the spirit of wisdom is upon you, the CEO will start looking for the janitor. మరి ఆ యొక్క జాయింటర్గా ఆ యొక్క కంపెనీలో మీరు ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తి కొరకు కంపెనీ సిఇఓనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. Work on walking in the wisdom of God. దేవుని యొక్క జ్ఞానములో ఆత్మలో మీరు పని చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. Hallelujah. ఆమేన్. So then he says that like the wisdom of God of the gods is found in him. Verse 12. 12వ వచనము. Inasmuch as there is an excellent spirit, knowledge, understanding, interpreting dreams, solving riddles, and explaining enigmas were found in this Daniel, whom the king named Belshazzar. Now let Daniel be called, and he will give the interpretation. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడగు కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్షాజర్ అను పేరు పెట్టెను.
ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. Verse 14, I have heard of you that the Spirit of God is in you, that the light and understanding and excellent wisdom are found in you. Now the wise men, astrologers, and all of these people were not able to interpret. Then he says in verse 16, I have heard of you that you can give interpretation. You will be clothed in purple and have a gold chain around your neck, and you shall be called, you shall be the third ruler in the kingdom. So he says, what other people cannot do, I heard that you can do. If you can do, you will be given purple clothing, a gold chain around your neck, and you will be the third ruler in the kingdom. కాబట్టి ఇతరులు చేయలేని వాటికి నువ్వు చెప్పుటకు సమర్థుడవని విని ఉన్నాను గనుక నీకు మరి ఆ యొక్క ఊదారంగు వస్త్రమును కట్టింపజేస్తాము, మరి నీ యొక్క మెడ చుట్టూ బంగారు ఆవరణాలు ధరింపజేస్తామని చెప్తూ ఉన్నాడు. Verse 17, then Daniel answered and said before the king, let your gifts be for yourself and give your rewards to another. Yet I will read the writing to the king and make known to him the interpretation. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్మము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పుదునా నేను. Hallelujah. Amen. Everyone say this, I have the ability to interpret mysteries, dreams, anything that cannot be solved, I can solve by the wisdom of God. In Jesus' name. Amen. Give a clap offering unto Jesus. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. Hallelujah. Let's look at one more example in the life of Joseph, please. మరి యోసేపు జీవితంలో మరొక ఉపమానాన్ని మనం చూద్దాం. In Genesis 41, ఆదికాండం 41వ అధ్యాయము in verse 14 and 15, here we see Pharaoh also has a dream, and now he's troubled by this dream and he does not know what it means. ఇక్కడ ఫరోకి కూడా ఒక కల వచ్చి ఉన్నది, ఆ కల భావము తెలియక ఆయన కలవరపడుతూ ఉన్నాడు. And then he says in verse 14 and 15, he's looking for somebody that can interpret this dream, and so they call Joseph quickly out of the dungeon. చూడండి 14-15 వచనంలో రాజు కల భావము తెలియచేయటకు ఆ యొక్క యోసేపుని చెరసాలలో నుండి ఆయన బయటికి పిలిపించారు. So he is called out immediately. కాబట్టి వెంటనే అతన్ని పిలిపించి in verse 25 వచనంలో, then he says, Joseph said to Pharaoh, the dreams of Pharaoh are one. God has shown Pharaoh what he is about to do. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. But if you read the story, you will understand that Pharaoh had two dreams, but what Joseph is saying is both those dreams are related to the same కానీ thing. ఆ యొక్క కథ మీరు చదివినట్లయితే ఫరోకి రెండు కళలు వస్తాయి, కానీ ఆ రెండు కళలు కూడా ఒకే భావమును కలిగి ఉన్నవని దాన్ని ఆ యొక్క యోసేపు చెప్తూ ఉన్నాడు. Now he goes on and interprets the dream and gives the meaning of that dream. కాబట్టి ఇక యోసేపు అక్కడికి వెళ్ళి ఆ కల భావమును ఆ యొక్క ఫరోకి తెలియజేస్తూ ఉన్నాడు. Verse 39. Then Pharaoh said to Joseph, inasmuch as God has shown you all this, there is no one as discerning and as wise as you. You shall be over my house, and all my people shall be ruled according to your word. Only in regard to the throne I will be greater. Look at what Pharaoh is saying. Pharaoh says, you came from the dungeon, but now you will be the ruler of all my people. మరి ఫరో ఏమంటున్నా అంటే, యోసేపు నువ్వు చెరసాలలో నుండి వచ్చి ఉన్నావు, అయినను నా ఇంటి వారు అందరి మీద నువ్వు అధికారిగా ప్రభుత్వం చేయవాడిగా ఉంటావు. My people will be ruled by your word. కానీ నా ప్రజలు నీ మాట చొప్పున వారు ఏలబడుతూ ఉంటారు. Only in the throne will I be above you. నేను కేవలము ఆ సింహాసనం మీద నీకంటే గొప్పవాడిగా ఉంటాను అంటున్నాడు. Then he says, see, I have set you over all the land of Egypt. చూడు, నిన్ను ఇశ్రాయేలు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. Then in verse 42, he took his signet ring and put it on Joseph's hand, and he clothed them in garments of fine linen and put on a gold chain around his neck. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసెను. So look at what is coming into Joseph's life. కాబట్టి ఇక్కడ యోసేపు జీవితంలోనికి ఏం వస్తుందో చూడండి. Authority, అధికారం వస్తున్నది, position, స్థానం వస్తున్నది, and wealth. మరి ఐశ్వర్యము కూడా వస్తున్నది. Authority, position, and wealth. అధికారము, స్థానము, ఐశ్వర్యము, ధనము కూడా వస్తున్నది. Lot of times people ask for these things.
అనేక సార్లు ప్రజలు ఈ మూడు విషయాల గురించి అడుగుతూ ఉంటారు. Authority, position and wealth. అధికారము, స్థాయి, అలాగే ధనమును అడుగుతూ ఉంటారు. Joseph never asked for them. మరి యోసేపు వాటిని గురించి ఎన్నడూ He అడగలేదు. simply walked in wisdom. ఆయన కేవలం జ్ఞానమునందు మాత్రమే నడిచి ఉన్నాడు. The ring was put, authority. మరి ఆ యొక్క ఉంగరము అధికారానికి Position was సాదృశ్యమైనది. given, second in command over all the nation. మరి ఆ దేశంలోనే రెండవ స్థానము యోసేపునకు ఇవ్వబడి ఉన్నది. Fine linen clothes. మరి ఆ యొక్క సన్నపు నారా బట్టలు The ఆయనకు second chariot ధరింపచేస్తున్నారు. after Pharaoh now belongs to Joseph. మరి ఫరో రథము తర్వాత రథము యోసేపునకు ఇవ్వబడి ఉన్నది. Wealth is his portion. మరి ధనము ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నది. Verse 43 says, మరి 43వ వచనంలో చూస్తే everywhere he goes, they would cry out, bow the knee. చూడండి, యోసేపు ఎక్కడికి వెళ్ళినను ఆ దేశం ప్రజలందరూ ఆయనకు తల వంచుతూ ఉన్నారు. Verse 44. 44వ He says, వచనం. I am Pharaoh. మరి నేను ఫరో. Now, when he says I am Pharaoh, in other words, he's saying I am God. మరి నేను ఫరో అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఫరో నేను దేవుడను Because అంటున్నాడు. remember, in the Egyptian times, during those days, he was considered the God. మరి ఐగుప్తు కాలంలో మరి ఐగుప్తునకు ఫరో దేవుడిగా ఉన్నాడని So వారు నిర్ణయించారు. whatever he would say was final for the people. కాబట్టి ఆ యొక్క ఫరో ఏదైతే మాట సెలవిస్తున్నాడో అదే చివరి మాటగా ఆజ్ఞగా ఉంటూ ఉన్నది. But look at this. I am Pharaoh, and without your consent, no man may lift his hand or foot in all the land of Egypt. మరి యోసేపుతో ఫరో అంటున్నాడు, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. Now, I want you to understand. ఈ విషయాన్ని మీరు గమనించి All అర్థం of this is a చేసుకోండి. result of the wisdom of God. ఇదంతా కూడా మరి ఆ యొక్క జ్ఞానమునకు ఆధారముకు ఆత్మను కలిగి ఉన్నందున దానికి Somebody ప్రతిఫలముగా say the ఉంటున్నాయి. wisdom of God. దేవుని యొక్క జ్ఞానము అని Remember, చెప్పండి. they that know their God shall be strong and do mighty exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు వారు చేయుదురు. As you learn about the Spirit of God, దేవుని యొక్క ఆత్మను గూర్చి జ్ఞానమును ఆత్మను the గూర్చి మీరు Spirit of the తెలుసుకున్నప్పుడు, Lord and the Spirit of wisdom, మరి ప్రభు యొక్క ఆత్మను గూర్చి జ్ఞానమునకు ఆధారముకు ఆత్మను గూర్చి మీరు I want నేర్చుకున్నప్పుడు you to have that expectation in your life. మీ జీవితంలో ఆ యొక్క కోరిక కనిపెట్టుట ఆశ అనేది In మీకు one ఉండాలి. day, your entire destiny can change. ఒక్క దినంలోనే మీ జీవితం అంతా కూడా One మార్చబడగలదు. appointment and your destiny can change. మీ జీవితంలో ఒక్క నిర్ణయ కాలము మీ గమ్యస్థానాన్ని మార్చివేస్తూ ఉన్నది. One appointment, your position forever changed. మీ యొక్క స్థానము పరిపూర్ణమునకు ఆ ఒక్క అపాయింట్మెంట్ మార్చివేస్తూ ఉన్నది. One meeting and your financial fortune forever changed. చూడండి, ఒక్క కూటము మీ యొక్క భవిష్యత్తునకు మీ నిత్యత్వమునకే మార్చబడుతూ ఉన్నది. That's what it means to walk in the wisdom of God. దేవుని యొక్క జ్ఞానంలో నడుచుట అంటే అది అర్థమై ఉన్నదండి. Hallelujah. ఆమేన్. Now write this down. The Spirit of the Lord is upon me. Therefore, four things. There is no situation beyond my ability to unravel or decipher. Number 2, there is no situation where I will not know what to do. Number 3, I have deep insight into the nature and relation of things. Number 4, I know how things can and should be arranged and rearranged. These four things are your portion as you have the wisdom or the spirit of wisdom upon your life. ప్రభు యొక్క ఆత్మను జ్ఞానమునకు ఆధారముగు ఆత్మను మీరు కలిగి ఉన్నప్పుడు ఈ 4 విషయాలు కూడా మీకు చాలా సులువుగా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. ఆమేన్. The first one, మొదటిది, there is no situation beyond my ability to unravel or decipher. కాబట్టి నేను విప్పడానికి లేదా అర్థం చేసుకోవడానికి నా సామర్థ్యతకు మించిన పరిస్థితి ఏది కూడా లేదని గమనించాలి. Number 2, no situation where you will not know what to do. చూడండి, ఏం చేయాలో తోచని పరిస్థితి అంటూ మీకు ఏది ఉండదు. Never say I don't know what to do. అయ్యో నాకు ఏం చేయాలో తోచట్లేదండి అనే పరిస్థితి మీకు ఉండదు. Never say out of your mouth I don't know what to do. మరి మీ నోటి నుండి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి అని మీరు చెప్పకూడదు. Are you understanding that? అర్థమవుతుందండి? If you're going to say that, end with yet. I don't know what to do yet, but I will find out.
మరి ఒకవేళ ఆ రీతికి చెప్తే ఇప్పుడు దానిని ముగించేసి ఇప్పటి వరకు నాకు తెలియదు కానీ నేను తెలుసుకుంటాను, నాకు అర్థమవుతుందని చెప్పండి. Why? Because you carry the spirit of wisdom. ఎందుకనగా జ్ఞానమునకు ఆధారముకు ఆత్మను మీరు కలిగి ఉన్నారు You know కనుక. what to do in your office. మీ ఆఫీస్ లో ఏం చేయాలో You know మీకు what to తెలుసు. do in your marriage. మీ యొక్క వివాహ విషయంలో ఏం You చేయాలో know మీకు what to తెలుసు. do in your finances. మీ యొక్క ఆర్థిక విషయాలు ఏం చేయాలో మీకు తెలుసు. You know what to do with your family. మీ కుటుంబ విషయాలు ఏం చేయాలో మీకు You know తెలుసు. what to do with your ministry. మీ యొక్క పరిచర్యలో ఏం చేయాలో మీకు తెలుసు. You have the wisdom of God. దేవుని యొక్క జ్ఞానమును మీరు కలిగి ఉన్నారు. Number 3, I have deep insight into the nature and relation of things. మరి విషయాల స్వభావం మరియు సంబంధాలపై నాకు లోతైన అవగాహన ఉన్నది. That means you know how things must be, how you must relate to things in life. మీ జీవితాల్లో ఉన్నటువంటి విషయాల పట్ల మీరు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలనేది గమనిస్తారు. Number 4, you know how to arrange or rearrange things in your life. మీ జీవితంలో విషయాల్ని ఎలా అమర్చుకోవాలో లేక అమర్చిన వాటిని తిరిగి ఎలా అమర్చాలో మీకు తెలుసుకుని You ఉంటారు. know what to do in your business. మీ వ్యాపారంలో ఏం చేయాలో మీకు తెలుసు. How to change people, change their positions. మరి మార్పు వచ్చిన తర్వాత ప్రజలు వారి యొక్క స్థానాలు మారుస్తూ ఉన్నప్పుడు What to do first, what to do second, what to do third. మొదట ఏ కార్యం చేయాలి, రెండోదిగా ఏ కార్యం చేయాలి, మూడోదిగా ఏ కార్యం చేయాలో మీరు తెలుసుకుని ఉంటారు. If your team is stuck in a certain program, ఒకవేళ మీ యొక్క బృందం వారు ఏదైనా ప్రోగ్రామ్ లో ఆగిపోయినట్లయితే you have the wisdom to rearrange things and things will begin to move smoothly. మరి వారి స్థానాలు మార్చి మరి ఆ యొక్క స్థితి ముందుకు వెళ్ళుటకు దేవుడే మీకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. Every one of you must understand this is the wisdom that is upon your life. మీలో ప్రతి ఒక్కరు కూడా ఇట్టి జ్ఞానమును మీరు కలిగి ఉన్నారని జ్ఞాపకం ఉంచుకోవాలి. Servant leaders that are serving in this church understand this is the wisdom that you carry upon your ఈ life. సంఘంలో పరిచర్య చేస్తున్న సర్వెంట్ లీడర్స్ ఇలాంటి అభిషేకము ఇట్టి జ్ఞానం ఆత్మను మీరు కలిగి You ఉన్నారని can solve గమనించాలి. every problem. మీరు ప్రతి సమస్యకు పరిష్కరించగలరు. You find solutions to every problem. ప్రతి సమస్యకు ప్రతి పరిష్కారాన్ని మీరు పొందుకోగలరు. And we keep moving forward. కాబట్టి ఆ రీతిగా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. Hallelujah. Hallelujah. Come on, let's stand to our feet ఈ at this సమయంలో time. అందరం లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. The spirit of the Lord and the spirit of wisdom మరి ప్రభు యొక్క ఆత్మ జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ is upon your life. మీ జీవితాల పైన అవి ఉన్నాయి. Said it's upon your life. అది మీ జీవితంలో మీద ఉన్నదని It is పలకండి. upon your life. అది మీ జీవితంలో మీద Come ఉన్నది. on, lift your hands to heaven and talk to God. మరి పరలోకం వైపు మీరు చేతులెత్తి దేవునితో మీరు Thank మాట్లాడండి. Him for the spirit of wisdom. దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానం ఆత్మను Thank బట్టి Him ఆయనకు for the వందనాలు spirit of the చెప్పండి. Lord that is upon your life. మీ జీవితం మీద ఉన్న ప్రభు యొక్క ఆత్మను బట్టి ఆయనకు వందనాలు Receive a fresh తెలియజేయండి. anointing this morning. ఈ ఉదయకాల సమయంలో తాజా అభిషేకమును The మీరు ability పొందుకోనండి. to solve every problem in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారమును పొందుకునే సామర్థ్యతను బట్టి దేవునికి వందనాలు I తెలియజేయండి. declare every burden be lifted off of your shoulders right మీ now. భుజముల మీద నుండి ప్రతి భారము తొలగింపబడును గాక. I declare every yoke to be destroyed in the name of Jesus. యేసు నామములో ప్రతి కాడి విరగొట్టి నాశనమవును గాక. Everything that is weighing you down, మరి ఏదైతే మిమ్మల్ని కిందికి లాగుతూ ఉన్నదో by the anointing may it be lifted off of your shoulders right మీ now. భుజముల మీద నుండి ఆ భారము ఇప్పుడే అభిషేకం ద్వారా తొలగింపబడును గాక. May you walk in the anointing of the Lord. మరి ప్రభు యొక్క అభిషేకంలో మీరు ముందుకు కొనసాగుదురు గాక. The spirit of the Lord and the spirit of wisdom rest upon you. ప్రభు యొక్క ఆత్మ జ్ఞానపు ఆత్మ మీ మీద ఉండును గాక. Let it bring forth supernatural elevation in your life. అతీతమైనటువంటి హెచ్చింపు మీ జీవితంలో తీసుకువచ్చును గాక. A changing of stories, మరి కథలు మార్చబడడము, changing of destinies. మరి గమ్యస్థానాలు మార్చబడడము, Let your lives be forever changed by the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా మీ జీవితంలో నిత్యత్వమునకు మార్చబడును Come on, గాక. lift your voices and begin to talk to God for a moment. మీరందరూ నోర్లు తెరిచి దేవునితో మీరు మాట్లాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory, glory, glory be to the Lamb of God. దేవుని గొర్రె పిల్లకే మహిమ కలుగును గాక. Begin to pray in the Spirit for a minute. మన ఒక నిమిషము ఆత్మలో మనం ప్రార్థనలు As చేద్దాం. you pray in the Spirit, you draw on the wisdom of God. నేను ఆత్మలో ప్రార్థిస్తూ ఉండగా మీరు దేవుని యొక్క జ్ఞానమును మీరు పొందుకొనండి. The solutions will become clearer to you. మరి ఆ యొక్క పరిష్కారములు జవాబులు మీకు చాలా తేటగా స్పష్టంగా The wisdom కనబడుతున్నాయి. will be made evident in your life. మరి దేవుని యొక్క జ్ఞానము మీ జీవితంలో తేటగా కనబడుతూ ఉన్నది. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. Sherele mondolo Yes, Lord. brasi Yes, Lord. karamande. Yes, Lord. Yes, Lord. Remandele bro Rabaka sotorolo shekerele mandele brasi mesekerele tikiriande. ndria. Come on, for the next 2 minutes, I want every one of you praying in the Spirit.
మరో 2 నిమిషాలు అందరూ నోర్లు తెరిచి అన్య భాషల్లో ఆత్మలో మీరు ప్రార్థన చేయండి. Praying in the spirit. మరి ఆత్మలో మీరు ప్రార్థనలు చేయండి. In the name of Jesus. యేసు నామములో. Shele mandolo brase kere mande. Ribandele brondoro korolo mande. Ribandere kere mandolo brasi kiri mande. Ribaba mama mandere bro sila mande. As you pray, doors begin to open in your life. మీరు ప్రార్థిస్తూ ఉండగా మీ జీవితంలో ద్వారములు తెరవబడుతూ ఉంటున్నాయి. As you pray, elevation becomes your portion. మీ జీవితంలో మీరు ప్రార్థిస్తూ ఉండగా మీ జీవితంలో హెచ్చింపు అనేది మీ భాగముగా ఉంటూ ఉన్నది. As you pray, the wisdom of God begins to manifest in your life. మీరు ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క జ్ఞానము మీ జీవితంలో బయలుపాటు అవుతూ ఉన్నది. The ability to solve problems for your boss. మీ యొక్క యజమానునికి వచ్చిన సమస్యలకు పరిష్కరించే సామర్థ్యత శక్తి మీకు అనుగ్రహింపబడుతుంది. Come up with solutions that nobody in your office has. మీ ఆఫీస్లో మరి ఏ ఒక్కరు కలిగి లేనటువంటి సామర్థ్యత సమస్యకు పరిష్కరించే సామర్థ్యత మీకు కలిగి ఉంటుంది. The ability to rise to the top of your class. మరి మీ యొక్క తరగతిలోనే మీరు ఉన్నత స్థితిలోనికి వెలుగుతూ ఉంటారు. Rise to the top of your business field. మీ యొక్క వ్యాపార రంగంలోనే మీరు ఉన్నతముగా వెళ్తూ ఉంటారు. Rise in every area of your life. మీ జీవితంలో ప్రతి రంగంలో కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్తున్నారు. From right now. మరి ఈ సమయంలో మీరు ఎక్కడి నుండి వీక్షిస్తున్నప్పటికీ wisdom right now in the name of Jesus. యేసు నామములో అట్టి జ్ఞానమును ఇప్పుడే మీరు పొందుకొనండి. To walk in that divine unction of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో ఆ యొక్క నడిపింపులో మీరు కొనసాగండి. Every time you open your mouth, let wisdom flow out of your mouth. మీరు నోరు తెరిచినప్పుడల్లా మీ నోటిలో నుండి దైవిక జ్ఞానమే బయటికి రావాలి. The ability to walk in the nature and character of God. మరి దేవుని యొక్క స్వభావంలో దేవుని యొక్క గుణ లక్షణాల్లో మీరు నడవండి. The ability to respond in faith. మరి ఆ యొక్క విశ్వాసంలో బలముగా ఉండే సామర్థ్యతను మీరు పొందుకొనండి. The ability to love one another. ఒకరిని పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండే సామర్థ్యతను కలిగి ఉండండి. The ability to forgive. క్షమించుటకు అట్టి సామర్థ్యతను కలిగి ఉండండి. The ability to be kind. మరి కనికర పడునట్లే ఆ యొక్క సామర్థ్యతను కలిగి ఉండండి. The ability to walk in the fruit of the Spirit. ఆత్మ ఫలములలో నడిచే సామర్థ్యతను మీరు పొందుకొనండి. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. Heavenly Father, we thank you, Lord, for your word. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. We thank you for the Spirit of the Lord. ప్రభు ఆత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for the Spirit of wisdom. జ్ఞానమునకు ఆధారముగా ఆత్మను బట్టి నీకు వందనాలు. Thank you, Lord, that it is our portion this morning. ఈ ఉదయకాల సమయము మాకు ఆ యొక్క భాగం ఇచ్చినందుకు వందనాలు. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము. Every one of your precious people ప్రభువా, నీ ప్రశస్తమైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా and see the divine results in their life. వారి జీవితాల్లో దైవికమైనటువంటి ఫలితాలను వారు చూచుదురుగాక. As a result of this, Lord. ప్రభువా, ఇందును బట్టి వారు చూచుదురుగాక. In Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Hallelujah. Hallelujah. ఆమేన్. 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 Hallelujah. Hallelujah. Praise be to God. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. Amen and amen. Amen. Say this out loud. Say, I have the Spirit of God. The Spirit of the Lord. The Spirit of the Lord God is upon me. I have wisdom. The Spirit of wisdom is upon me. I rise to the top. Doors are open. Every door that must be open is opened now. In Jesus' name. When I speak the wisdom of God. I have solutions for every problem in my life, in my office, in my business, and wherever I go. The Spirit of wisdom rests upon me, and I'm thankful for it. In Jesus' name, amen. And amen. Come on, give a clap offering unto Jesus. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.